ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటిది అటో ఇటో పక్షం అన్నటువంటిది. మీడియా కూడా అటో ఇటో పక్షం అన్నటువంటి రూట్లోనే నడుస్తున్నటువంటి రోజులు. మొన్నటిదాకా బ్యాలెన్స్డ్గా వెళ్ళినటువంటి టీవీ9 ఎన్టీవీ ఎలక్షన్స్ ముందుకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మారిపోయినాయని నేనే ప్రస్తావించాను. ముందు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు బ్యాలెన్స్ చెప్పాను, చివరిలో వాళ్ళు మారిపోయినప్పుడు మారిపోయారని చెప్పుకున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు క్రిందటిసారి జగన్ అధికారంలోకి వచ్చాక కేబుల్ ఆపరేటర్ల మీద ప్రెషర్ తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈటీవీ కానీ ఈటీవీ జోలికి వెళ్ళలేదు కానీ ఈటీవీ 2ది మెయిన్లీ ఏబిఎన్, తర్వాత టీవీ5, మరొక వైపున ఏదైతే ఈ రెండిట్టి ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పాలి. తర్వాత ఈటీవీని కూడా కాన్సన్ట్రేట్ చేసింది. ఈ ఛానల్స్ ఈటీవీ2 వద్దు అన్నటువంటి ధోరణి. బట్ ఈటీవీ ఏంటంటే ప్యాకేజీలో వస్తుంది కాబట్టి దాన్ని ఆపడానికి కుదరలేదు. ఏబిఎన్ని టీవీ5ని మాత్రం చాలా చోట్ల ఆపించింది. ఇప్పుడు అట్లాగే సాక్షి అది ఆపించింది. సాక్షిని, టీవీ9ని, ఎన్టీవీని ఇటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆపేశారు. కేబుల్ ఆపరేటర్లే అటు అధికారంలోకి వస్తే అటు, ఇటు అధికారంలోకి వస్తే ఇటు చేయాల్సిన పరిస్థితులు లాస్ట్ ట్రిప్ సృష్టించబడ్డాయి. దాని ఇంపాక్ట్ రాష్ట్రంలో ఇప్పుడు సాక్షి రాదు. నిరంజన్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు ట్రాయ్కి ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఉంది. ఏంటంటే ట్రాయ్ రూల్స్ ప్రకారం ఒక ఛానల్ కావాలని ప్రతి కేబుల్ ఆపరేటర్ని 20% మంది అడగాలి. అంటే సాధారణంగా మనకి ఒకటి ఏమేం ఛానల్స్ కావాలని ఒక లిస్టు ఇస్తే ఆ లిస్టులో మనం టిక్ పెట్టిన వాటికి ఇవ్వాలి. వాస్తవంగా మనం ఎవరో ఆ గిస్టు చూడడం, డబ్బులు ఇచ్చేస్తాం కేబుల్ ఆపరేటర్కి, అంతవరకే. అందులో దాంట్లో వాళ్ళు నోట్ చేసేసుకుంటే వాళ్ళు ఇచ్చే ఛానల్ వరకు టిక్ పెట్టేసుకుని వాళ్ళు ట్రాయ్కి చూపెడుతూ ఉంటారు. దాంతో ఇక ఎవరేం చేయలేరు. ఇప్పుడు మాకు కావాలని 20% మంది సంతకం పెట్టి కేబుల్ ఆపరేటర్కి ఇచ్చి దాన్ని వాళ్ళు అయినా కూడా ఇవ్వకపోతే అప్పుడు కేసు పెట్టాలి. అప్పుడు కేబుల్ ఆపరేటర్ మీద యాక్షన్ ఉంటుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 20% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసలు ఎవరైనా ఆ సాక్షి కావాలని చెప్పి అడుగుతారా? ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా అడగరు అనుకుంటా. ఎందుకంటే దాన్ని చూసి మోసపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా అడగరు. కాబట్టి ఇప్పుడు సాక్షి రావడం అన్నటువంటిది అసాధ్యం. టీవీ9 ఎన్టీవీ పరిస్థితి చూడాలి. కాకపోతే ఒక ఆస్పెక్ట్ మాత్రం మారిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఛానళ్ళని కేబుల్లో చూస్తున్న వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఇలాంటి వివాదాల కారణంగా అందరూ కూడా ఇప్పుడు నెట్ ద్వారానే చూస్తున్నారు, ఇంటర్నెట్ ద్వారానే చూస్తున్నారు, ఆన్లైన్ లైవ్లే చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆపింది అక్కడ ప్రభావం ఉంటుందా లేదా చూడాలి.